అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. సబే బరాత్ రోజు మగరిబ్ తర్వాత ఏమి చేయాలి అంటే, సబే బరాత్ రోజు మగరిబ్ తర్వాత గుసుల్ చేయాలి. ఆ గుసులు ఎలాగా అంటే, రేంగాయ ఆకులు అవి 7 ఆకులు నీటిలో వేసి అది మరగబెట్టి ఆ నీటితో మనం గుసులు చేయాలి. అలా గుసులు చేయడం వల్ల మనకి జాదు అంటే సిల్లంగి లాంటివి పెడతారు కదా, అలాంటివి ఏమి చేసినా మనకి 1 సంవత్సరం వరకు మనకి ఏమీ జరగదు. అలాగే మనకి చర్మం వ్యాధులు అలాంటివి ఏమైనా ఉంటే మనకి పోతాయి. అలాగే చుండ్రు అలాంటివి ఏమైనా ఉన్నా మనకి పోతాయి. ఈ రేంగాయ చెట్టు అన్నది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, జన్నత్ నుంచి మనకి వచ్చింది. అది ఎప్పుడు అంటే, హజరత్ ఆదం అలైహిస్సలాం గారు విశాల అయినప్పుడు అంటే చనిపోయినప్పుడు ఆయనకి గుసులు చేయించడానికి ఆ రేంగాయ చెట్టు అన్నది వచ్చింది. ఆ ఆకులు వేసి మరగబెట్టి ఆయనకి గుసులు చేయించారు. కాబట్టి మగరిబ్ తర్వాత అందరూ గుసులు చేయాలి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.